ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ జెడ్పీ చైర్మన్ చెంచిల్బాబు యాదవ్. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో నిమజ్జనం సందర్భంగా బాణా సంచాలు పేలిన సంఘటనలో 9 మంది చిన్నారులకు ప్రమాదం జరిగిందని, వారిని ఆదుకునేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును కలిసి జరిగిన సంఘటనను వివరించగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఒక్కొక్క చిన్నారికి 2 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ జెడ్పీ చైర్మన్ పి చెంచిల్బాబు యాదవ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నెల్లూరులోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా బాధిత కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. చిన్నారుల కుటుంబాల నివాసాలకు వెళ్లి చిన్నారులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొని ప్రభుత్వం ద్వారా వచ్చిన సహాయాన్ని ఎమ్మెల్యే అందజేస్తారన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దుత్తలూరు మాజీ ఎంపీపీ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా బాణసంచా పేలుళ్లలో ఆ రోజు అప్పసముద్రం గ్రామంలో 9 మంది చిన్నారులు బాణసంచా పేలి గాయాల పాలు కావడం జరిగింది. ఈ 9 మంది కూడా అప్పసముద్రం గ్రామంలో ఉన్నటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమంలో అందరూ పాల్గొని ఒక మంచి సంతోషకరమైన కార్యక్రమంలో జరిగినటువంటి అపశృతితో ఈ బాణసంచా పేలుడు వల్ల 9 మంది చిన్నారులకు తీవ్రమైనటువంటి గాయాలు కావడం జరిగింది. ఈ విషయం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉదయగిరి మండలమే కాదు, యావత్ జిల్లాలో కూడా ఈ సంఘటన అందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన వెంటనే మా స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు స్పందించి వారిని వెంటనే ప్రథమ చికిత్స నిమిత్తం మనకి వినిమూరుకి కొంతమందిని పంపించడం జరిగింది. అటువైపు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో తరలించడం జరిగింది. వారందరూ కూడా స్వయంగా ఎమ్మెల్యే సురేష్ గారు ఆయన్ని పర్యవేక్షించి ఆయనే బాధ్యతలు తీసుకుని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో కూడా మెరుగైన వైద్యం అందించమని చెప్పి డాక్టర్లను ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా మంచి పరిణామాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే స్పందించి ఈ సంబంధించిన చిన్నారులను అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది. అటుపైన వారికి ఇది ఇంకపైన చికిత్స చేయాలన్నా, ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నా, ఇతర ఖర్చులకు అది చాలా పేదరికంలో ఉన్నటువంటి ఈ చిన్నారుల ఆర్థిక స్థితిగతులను ఆలోచించి స్వయంగా ఎమ్మెల్యే గారు సురేష్ గారు ఈరోజు అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ 9 మంది పిల్లలకు సీఎం సహాయ నిధిని ఇవ్వమని చెప్పి కోరడం, వెంటనే స్పందించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే గారి సూచనలను అమలు చేస్తూ 9 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 18 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి వారికి ఉత్తరోత్తర భవిష్యత్తులో ఎటువంటి ఖర్చులున్నా, ఆరోగ్య ఖర్చులున్నా, ఎటువంటి చెకప్లు చేసుకోవాలన్నా వారికి వెంటనే స్పందించి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 18 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నుంచి ఎమ్మెల్యే గారి సూచనలతో వెంటనే మంజూరు చేయడం చాలా శుభపరిణామం. దీన్ని మేమందరం కూడా హర్షిస్తున్నామని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ 18 లక్షల మంజూరుకు కృషి చేసినటువంటి మా శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సురేష్ గారి సూచనలతో అమలు చేసి వెంటనే 18 లక్షల రూపాయలు అపసముద్రంలో ఈ బాధ్యత మా చిన్నారులకు అందజేసినటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో మా శాసనసభ్యులు సురేష్ గారు ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి సమస్య వచ్చినా, గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కావాలన్నా వెంటనే స్పందించి అన్నిటికీ ముందుండి నిర్మించడం మంచి పరిణామం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడూ ఎమ్మెల్యే గారు అండదండలు పూర్తిగా ఉంటాయని, ఎవరు కూడా ఎమ్మెల్యే గారి మీద అపోహ పొందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఎవరికి అన్యాయం చేసినా కూడా అండగా కాకర్ల సురేష్ గారు ఉంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కూడా బడుగు బలహీన వర్గాల పక్షపాతి. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు కానీ ఉదయగిరి ప్రాంతానికి అన్ని రకాలుగా ఆదుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ విధంగా చిన్నారులు ఆదుకున్నటువంటి మా ఎమ్మెల్యే గారు సురేష్ గారికి
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం. గత నెలలో జరిగినటువంటి వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో అప్పసముద్రం గ్రామంలో జరిగిన ఒక విషాద కథ. అక్కడ ఆ నిమజ్జన సమయంలో పేలినటువంటి బాణాసంచాల్లో 9 మంది చిన్నారులు తీవ్రంగా గాయాలై చాలా ఇబ్బందులకు గురయ్యారు. అది గమనించినట్టు వెంటనే మన గౌరవ శాసనసభ్యులు ఆ పిల్లలకి అర్ధరాత్రి వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించడం కాకుండా తర్వాత జరిగే అన్ని కార్యక్రమాలు ఆయన పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా దానికి కారకులైనటువంటి వారిపైన చర్యలు కూడా ఆయన పోలీసు అధికారులని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా దాంతో పాటుగా నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఈ పిల్లల అవసరాల నిమిత్తం వాళ్ళ కుటుంబాలు చాలా పేద కుటుంబాలు కాబట్టి వాటికి ఆర్థిక సాయం చేయడం కోసం బాబు గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది పిల్లల పరిస్థితిని వివరించి. అందుకు వెంటనే స్పందించి గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరు చేయడం చాలా మంచి పరిణామం. ఆ పిల్లలకి భవిష్యత్తులో అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా కాకల సురేష్ గారు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు పిల్లలకి. ఆ సపోర్ట్తోనే ఆయన ఈ 2 లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఈ 2 లక్షల రూపాయలని పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. ఆ విధంగా 9 మంది పిల్లలకి 2 లక్షల రూపాయల లెక్కన 18 లక్షల రూపాయలని ఆయన మంజూరు చేయడం జరిగింది. సురేష్ గారి విజ్ఞప్తి మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంజూరు చేసినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ని 2 లక్షల రూపాయలని కృతజ్ఞతగా మన మంజూరు చేసినటువంటి సురేష్ గారికి, అలాగే మంజూరు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.